నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. పట్టాలు పొందిన విద్యార్థినులు దేశ సేవలో భాగస్వాములు కావాలి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత జమ. తిరుపతి జిల్లా లబ్ధిదారులకు 210.82 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేసిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి. ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు వెల్లడి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. పలమనేరులో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉత్తమ విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వెంకటేశ్వరుని పవిత్ర నివాసం యొక్క పాదాల దిగువన ఉన్న ఒక మహోన్నత విశ్వవిద్యాలయమని, ఇది మహిళా సాధికారత, విముక్తి, సమాజానికి అర్థవంతమైన సహకారం అందించడానికి ఎంతో తోడ్పాటును అందిస్తుందని, మహిళలకు జ్ఞానం, నైపుణ్యం, శిక్షణ మరియు అవకాశాన్ని అందిస్తోందని, పద్మావతి విశ్వవిద్యాలయం ద్వారా మహిళలు గత 4 దశాబ్దాల్లో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించి తద్వారా సమాజానికి దోహదపడుతున్నారని అన్నారు. శ్రామిక శక్తిలో గణనీయమైన మార్పును తీసుకొచ్చిందని, అవుట్ రీచ్ మరియు పొడిగింపు కార్యక్రమాలు విశ్వవిద్యాలయం కలిగి ఉందని, వెనుకబడిన వర్గాల యువతులు పాల్గొనడానికి అవకాశాలను సృష్టించడం ద్వారా సమాజం కార్యకలాపాల యొక్క వివిధ రంగాలలో, అలాగే వారికి సహాయం చేయడం, ఆర్థిక మరియు రాజకీయాభివృద్ధిలో యూనివర్సిటీ ముందంజలో ఉందని, స్వీయ సంకల్ప అభివృద్ధి పెంపొందించడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్, మహిళా శ్రామిక శక్తిపై ఆధారపడిన సంస్థ, స్టార్టప్ వెంచర్లలోకి ప్రవేశించేందుకు యువతుల వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సమానమైన ప్రాముఖ్యతనిస్తోందని తెలిపారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని 18% స్టార్టప్లకు మహిళా వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులు నాయకత్వం వహిస్తున్నారన్నారు. నైపుణ్యం ఆధారిత శిక్షణ, సృజనాత్మక మరియు విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఉన్నత విద్య, విజ్ఞానం, విలువ ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో గణనీయమైన సహకారం అందించడం వల్ల మహిళలు మరియు సమాజానికి ప్రయోజనాలను పొందేందుకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు విద్యా వ్యవస్థలో సంస్కరణల ద్వారా రాజకీయ డైనమిక్స్తో దేశం ఇప్పుడు ముందుకు సాగుతోందని, మహిళలకు సాధికారత కల్పించడం, నాయకత్వ పాత్రలను చేపట్టడం, సమానత్వం అవసరం మాత్రమే కాదు, సాధించగలిగినది. లింగ సమానత్వం అనేది స్థిరమైన అభివృద్ధితో ముడిపడి ఉందని, ఇది చాలా ముఖ్యమైనదని, అందరికీ మానవ హక్కుల సహకారం కల్పించాలని అన్నారు. లింగ సమానత్వం యొక్క లక్ష్యం స్త్రీలు మరియు పురుషులు సమాన అవకాశాలు, హక్కులు, జీవితంలోని అన్ని రంగాల్లో సమాన బాధ్యతలు కల్పించబడాలని తెలిపారు. యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన NAAC A+ గ్రేడ్ను పొందిందని, అలాగే పర్యావరణం కోసం ఇండోనేషియా గ్రీన్ మెట్రిక్ ప్రకటించిన 2022 ర్యాంకింగ్స్లో ప్రపంచ స్థాయిలో 604వ స్థానంలో, భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 24 స్థానంలో ఉందని సంతోషిస్తున్నానన్నారు. స్నేహపూర్వక విధానాలు, అలాగే పద్ధతులు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్స్లో యూనివర్సిటీ కేటగిరీ కింద 151 నుంచి 200 బ్యాండ్లో ర్యాంకును నిలుపుకుందని, అలాగే 2022-23కు ఫార్మసీ విభాగంలో 60వ ర్యాంకును పొందిందని తెలిపారు. కాన్వకేషన్లో డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్లు, మెడల్స్ విజేతలను వారు అభినందించారు. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ పి. సుశీల, పద్మభూషణ్ గ్రహీత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ పట్టాను, జ్ఞాపికను అందజేశారు. డాక్టరేట్ పట్టా అందుకుంటున్న అందరూ పట్టభద్రులచే గవర్నర్ ప్రమాణం చేయించారు. 34 మంది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ సైన్సెస్లో అర్హత సాధించిన వారికి, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ మరియు మేనేజ్మెంట్లో PhD పొందిన 29 మందికి పట్టాలు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో విశేష ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ పొందిన 36 మంది, బుక్ ప్రైజెస్ 5, క్యాష్ ప్రైజ్ 1, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ మరియు మేనేజ్మెంట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్ లేదా సిల్వర్ మెడల్ పొందిన 21 మందికి, బుక్ ప్రైజెస్ 7 మందికి, క్యాష్ ప్రైజెస్ 3కి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, యూనివర్సిటీ ఇతర విభాగాల ప్రొఫెసర్లు, విద్యార్థినులు, అధికారులు పాల్గొన్నారు. Sri Padmavati Women's University is contributing its might in creating empowered and responsible women citizens with necessary skills and moral strength to proactively respond to the challenges of a global society while also creating joyful families that nurtures and helps the next generations to blossom. I am glad to know that the university has secured the prestigious NAAC A+ grade and is placed
తిరుపతికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మురళీకృష్ణను ఫెలోషిప్ అవార్డు వరించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ 27వ స్నాతకోత్సవంలో తిరుపతికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి మురళీకృష్ణకు ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెటర్నల్ సభాభవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్య రంగానికి చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టర్ పి మురళీకృష్ణకు ఈ ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ కోటేచా, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం అధ్యక్షులు పద్మభూషణ్ వైద్య దేవేంద్ర త్రిగృహ, నేషనల్ ఆయుర్వేదిక్ అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ తనూజా నేశ్రీ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళలకు అందిస్తోందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లా కసుంకోట మండలం పిసినికాడు నుండి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 5,060.49 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా, అందుకు అనుగుణంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు 4 దఫాల్లో మహిళల సమగ్రాభివృద్ధి కోసం 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికై వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. 2020 ఆగస్టు 12న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించి జిల్లాలో మొదటి విడతగా 95,171 మంది లబ్ధిదారులకు 178.45 కోట్ల రూపాయలు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో విడతలో 99,267 మంది లబ్ధిదారులకు 186.13 కోట్ల రూపాయలు, మూడవ విడతలో 1,11,408 మంది లబ్ధిదారులకు 208.89 కోట్ల రూపాయలు జమ చేశారని, ప్రస్తుతం 4వ విడతలో భాగంగా జిల్లాలో అర్హులైన 1,12,436 మంది లబ్ధిదారులకు 210.82 కోట్ల రూపాయలు జమ చేశారని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళలకు అందిస్తోందని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, వారి వ్యాపార పెట్టుబడిగా ఉపయోగంతో మహిళా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. కాగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,12,436 మంది మహిళలకు 210.82 కోట్ల రూపాయల లబ్ధి కలిగిందని వివరించారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత 4వ విడత 210.82 కోట్ల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించుకుని ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం, అంటే బేటీ బచావో బేటీ పడావో అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మహిళా సాధికారత వైపు వెళ్లే విధంగా కూడా కార్యక్రమాలను జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క మహిళా ఉద్యోగులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన విషయాల గురించి కానీ, వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కానీ ఏ విధమైన వచ్చింది. ఇది 2 సార్లు వచ్చింది. ఇది 3వ విడత మాకు వస్తున్నది. వైఎస్ ఆసరా నుంచి నేను పండ్ల వ్యాపారం చేస్తున్నాను. దాంట్లో ఇంకా వచ్చినాక ఎక్కువగా అభివృద్ధి చేసుకొని ఇంకా మరీ పిల్లలను చదివేసుకుంటూ ఆ డబ్బులతో నేను ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఇది 3వ విడత పడుతుంది. మళ్ళీ పడిన తర్వాత కూడా నేను ఇంకా పండ్ల వ్యాపారం ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకున్నాను. జై జై జగన్, జై జగన్, జై జగన్. దశకంఠుని వాహనంగా చేసుకుని దక్షిణ కైలాసనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. మహాభక్తునిపై సర్వేశ్వరుడిని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి శ్రీకాళహస్తిలో రావణ, మయూర వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చి స్వామివారిని రావణ వాహనంపై, అమ్మవారిని మయూర వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులిచ్చారు. అనంతరం పంచమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పరమేశ్వరుని విశిష్ట భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకుని జగద్రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనమివ్వడంలో ఆంతర్యం. అత్యంత భక్తితత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవ భక్తులకు తెలియజేస్తోంది. లంకేశ్వరునిపై దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, శివమాలధారుల పంచాక్షరి జపాలు, భక్తుల శంఖనాదాలు, ఢమరుకాలు మోగిస్తూ కోలాట భజనలు, డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ రావణ మరియు వాహన సేవ అత్యంత వేడుకగా సాగింది. ఈ వాహన సేవలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ హరి యాదవ్, నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్, మాలిక్, అంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంస, చిలుక వాహన సేవలు అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది. హంస, చిలుక వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హంస చిలుక వాహన సేవ చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారిని హంస వాహనంపై, అమ్మవారిని చిలుక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం 4 మాడ వీధుల్లో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ, ఢమరుకాలు మోగిస్తూ, శంఖారావాలు పూరిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రణమిల్లారు. హంస ఏ విధంగా పాలను, నీటిని వేరు చేస్తుందో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంసవాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పూజాది కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ అధికారులు పాల్గొన్నారు. పలమనేరులో ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి గతంలో ఎవరూ ఊహించలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని, అమ్మఒడి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ స్కూల్స్కు పోటీగా తీర్చిదిద్దారని, అమర్నాథ్ రెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్లి మంత్రి అయ్యారని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి పలమనేరుకు ఏం చేశావని ప్రశ్నించారు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఆయన మంత్రి పదవి ఉపయోగపడిందన్నారు. గెలవలేని ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి, నా గురించి మాట్లాడుతున్నారని, ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలని మాట్లాడారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గెలవలేని వారు కూడా తమపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి అయ్యాడు. పార్టీ ఫిరాయించి మంత్రి అయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ మంత్రి అయ్యాడు. ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడని మీరు ఆలోచన చేయాలి. ఏమి చేయలేదు. కేవలం ఆయన వీళ్ళ పేరుతో, వాళ్ళ పేరుతో, బినామీలతో ఏపీఐసి ల్యాండ్ కొట్టేశాడు. అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో ఏదో కియా మోటార్స్లో ఒక ఏజెన్సీలు తీసుకున్నాడు బెంగళూరులో. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను నివారిస్తుంది. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన బుధవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి గజవాహనంపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరికృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఆద్యంత రహితుడైన శివదేవుడు ఐశ్వర్య సూచికమైన గజవాహనాన్ని అధిష్ఠించినప్పుడు దర్శనం చేసుకోవడం భక్తుల పుణ్యం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథస్థుడైన మాధవుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, ఈఈలు ప్రసాద్, సుమతి, వేణుగోపాల్, డిప్యూటీ ఈఈలు హర్షవర్ధన్ రెడ్డి, దామోదరం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ బాలరెడ్డి, ఏఈఓ గోపినాథ్,
వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈ చంద్రశేఖర్, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్ర స్నానం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8:30 నుండి 9:30 వరకు వేడుకగా స్నపన తిరుమందిరం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9:45 ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్ర తాల్వార్కు శాస్త్రోక్తంగా చక్ర స్నానం జరగనుంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు సాదర స్వాగతం లభించింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొనడానికి తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి గురువారం ఉదయం 10:40 చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ భారతి, డీన్ సుధా, జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలోని అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. జీవకోన నవజీవన్ కాలనీకి చెందిన వరదరాజులు పగలు ఆటో నడుపుతూ రాత్రుల్లో చోరీలకు పాల్పడడమే అతని వృత్తిగా చేసుకున్నారు. గతంలో కూడా అలిపిరి, తిరుచానూరు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి తిరిగి వచ్చి దొంగతనాలు మానుకోలేదు. ఈ క్రమంలో బుధవారం కరకంవాడి రోడ్డులోని తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి 4 కేసుల్లో చోరీ కాబడిన నగలు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి పోలీసులను అభినందించి రివార్డులను డీఎస్పీ అందజేశారు. అలాగే ముందు కూడా మనం తిరుపతి పట్టణంలో ప్రజలకు తెలియజేయడం ఏమంటే, రాత్రిపూట ఎక్కడన్నా ఇళ్ళకి తాళం వేసుకుని పోతే వాళ్ళు పోలీసులకు తెలియపరిస్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ఇంటిలో ఎవరు లేని సమయంలో ఎవరన్నా పెట్టే విధంగా అరేంజ్ చేసుకోవడము, విలువైన వస్తువులన్నీ బ్యాంకు లాకర్లో పెట్టడము, ఇలాంటివి చేస్తే దొంగతనాలు జరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉండదు.
కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. కాగా ఈ ప్రమాదం మితిమీరిన వేగం కారణంగా జరిగిందా లేక మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగిందా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉన్న అతి పురాతన 14వ శతాబ్దం నాటి కృష్ణమనాయుడు కోనేరును టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషలు ప్రారంభించారు. తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న ఎంతో పవిత్రత, చారిత్రకను సంతరించుకున్న కృష్ణమనాయుడు కోనేరు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,50,00,000 రూపాయలతో ఆధునీకరించడం జరిగిందన్నారు. పురాతన కోనేరు ఎటువంటి ఆధునీకరణ లేక చెత్త చెదారాలతో ముళ్ల కంపలతో నిండుకొని ఉండేదని, అటువంటి కోనేరును కార్పొరేషన్ గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుందరంగా ఆధునీకరించడం సంతోషకరంగా ఉందన్నారు. కాలనీ ప్రజలే కాక నగరంలోని ప్రజలు ఈ కోనేరును సందర్శించాలన్నారు. పూర్వం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ కోనేరు వద్ద ఆగి తాగునీటిని వినియోగించుకునేవారని అన్నారు. ఈ బావి లాంటి కోనేరును ఎవరో మహానుభావుడు ఆ రోజుల్లో తవ్వించాడని కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఒక బావి ఉందన్నారు. తిరుమల గాలిగోపురం వద్ద మరో బావి, నరసింహ తీర్థం వద్ద ముగ్గు బావిగా పిలువబడే మరో బావి ఉందని, వీటిని కూడా 2 నుంచి 3 కోట్ల వరకు బడ్జెట్తో ఆధునీకరించాలని, భక్తులకు తాగునీటిగా అందుబాటులోకి తేవాలని గత పాలక మండలి సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చెన్నారెడ్డి కాలనీలో ఉన్న కృష్ణమనాయుడు కోనేరు మెయింటెనెన్స్ హరే రామ హరే కృష్ణ మందిర నిర్వాహకుల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి జ్ఞాపికలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజున కృష్ణమనాయుడు కోనేరును ప్రారంభించుకోవటం. అలాగే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా మేము హరే రామ హరే కృష్ణ మఠం వాళ్ళు దీన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కొలనుగా తీర్చిదిద్దుతాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ను కూడా మేము వాళ్లకు కావాల్సినంత మేరకు దీన్ని వాడుకునేదానికి కూడా అవకాశం ఇస్తున్నాము. అలాగే యాత్రికులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ప్రదేశం ఇది ఒకటి ఉన్నది అని తెలియజెప్పడానికి కొన్ని సైన్ బోర్డ్స్ కూడా పెడతాము. తిరుపతిలోని కంచి మహాపాదుక మండపంలో శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధిపతి శబరి గిరీష్ ఆలపించిన కీర్తనలు శ్రోతలను ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడించాయి. కంచి కామకోటి పీఠాధిపతి పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి 56వ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధిపతి శబరి గిరీష్ శాస్త్రీయ సంగీత కచేరీ శ్రోతలలో భక్తి భావనను ఇనుమడింపజేసింది. శ్రీ మహాగణపతిం భజేహం, ఎందరో మహానుభావులు, కామాక్షి సరస్వతి వంటి కీర్తనలు భజనలతో కచేరీ ఆద్యంతం రసరమ్యంగా సాగింది. కాగా సాయి శివశ్రావణ్ గాత్ర సహకారం అందించగా సాంప్రదాయ పాఠశాల కళాకారుడు వయోలిన్పై మంజునాథ్, మృదంగంపై వన్నూరు స్వామి సహకరించారు. కంచి కామకోటి పీఠాధిపతి పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి శ్రీ కార్యనిర్వహణ అధికారి చల్లా విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ మార్చి 10వ తేదీ వరకు స్వామివారు తిరుపతిలోని కంచి మహాపాదుక మండపంలో విడిది చేస్తారని, మార్చి 7న స్వామివారి జయంతి అలాగే మార్చి 8న మహాశివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. స్వామివారి పొద్దున పూట 7 గంటల దాకా రావచ్చు. తర్వాత స్వామివారి పూజలో కూర్చుంటారు. పూజలో కూర్చున్నప్పుడు స్వామివారి దర్శనం చేయొచ్చు. 9 గంటల నుంచి 1 గంట దాకా పొద్దునపూట రాత్రి పూజ ఉంటుంది. ఎల్లుండి రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి సాయంకాలం ప్రదోష పూజ కూడా ఉంది. ప్రదోష పూజ
జరుగుతుంది. రేపు సాయంకాలం ఎల్లుండి సాయంకాలం కూడా ప్రదోష పూజలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారిని ఈ 1-2 రోజులు చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో పండ్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశామని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీఐపీలకు సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం లోపల 4 క్యూ లైన్లను ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కడా దారి లేకుండా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా అదే గేటు ద్వారా అమ్మవారిని దర్శించుకుని మృత్యుంజయ ఆలయం వెనుక నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు బయటకు రావడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, క్యూ లైన్లో వచ్చే భక్తులకు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామని, వీఐపీలకు సామాన్య భక్తులకు మహాలఘు దర్శనం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారిని త్వరితగతిన దర్శనం చేసుకుని వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించామని తెలియజేశారు. కృష్ణతేజ ఛానల్ క్యాలెండర్ను ఆర్కే స్టీల్స్ అధినేత బొల్లినేని జగన్నాథం నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు, తమ ఖాతాదారులకు మహాశివరాత్రి మరియు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ కూడా కాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ మహాశివరాత్రి రాబో తెలుగు సంవత్సరం ఉగాది నుండి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ శివరాత్రి నుంచి కొత్త నూతన ఉగాది సంవత్సరం నుంచి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ కృష్ణతేజ నెట్వర్క్, కేబుల్ నెట్వర్క్ వారికి మరొక మారు ఈ 2024 రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి కలిగిందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం పూతలపట్టు మండలం మద్దులయ్యగారిపల్లిలో ఆర్ఓ ప్లాంట్ మరియు చిత్తూరు నగరపాలక పరిధిలో ఎల్బీఐ అభయసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్తిరేవుల, మురకంబట్టు, పెద్ద హరిజనవాడల్లో నిర్మించిన 3 మినరల్ వాటర్ ప్లాంట్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు పేదల ఇంటి ముంగిటికి తీసుకువెళ్లామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ ఎస్ అముద, ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ డాక్టర్ కె అరుణ, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి, ఎల్బీఐ రామ్మూర్తి రెడ్డి, లోకేష్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల కూడా ఈ 5 సంవత్సరాలు సేవలు అందించాడు. మరి వారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ మన అభ్యర్థి విజయానంద రెడ్డి గారిని, అదే పార్లమెంటు సభ్యులు శ్రీ రెడ్డప్ప గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే ఒక మంచి కార్యం, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ శుద్ధ నీరు, బ్యాక్టీరియా నీళ్ళు, ఉప్పు నీళ్ళు, అయోడైజ్డ్ ఎక్కువ ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా అనారోగ్యము, చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మేము మహిళలు ఎక్కడ పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతామూర్తులు నడయాడుతారని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి రష్ హాస్పిటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 40 సంవత్సరాలుగా ఆసుపత్రి అభివృద్ధిలో సహకరిస్తూ రోగులకు సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను, పారిశుద్ధ్య మహిళా కార్మికులను డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరీ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ లీలావతి, రోజా, గీతాంజలి, రేష్మ, దీప, రాణెమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే మధ్యలో బ్రిటిష్ పాలన వల్ల మధ్యలో చాలా మార్పులు వచ్చాయి, కానీ రాజ్యాలు మారడం వల్ల. కానీ ఈరోజు పరిస్థితి వేరు. మహిళల్ని ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈరోజు మహిళలు కూడా స్పేస్కి వెళ్ళే స్టేజ్కి ఎదిగారు. మహిళకి ఈరోజు ప్రభుత్వాలు చూస్తే కన్నా ప్రతి పథకం, ప్రతి స్కీము ఈరోజు మహిళలతోనే నడుస్తుంది. ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ, అమ్మఒడి కానీ, డీబీటీ ఏదన్నా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కడైనా ప్రాముఖ్యత ఇస్తున్నారు. వన్నేకుల క్షత్రియుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేశారు.
చిత్తూరు నగరంలోని వన్నెకుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్నెకుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకుని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్నెకుల క్షత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు వన్నెకుల క్షత్రియులని, అలాంటి కులస్తులను గత పాలకులు అణగదొక్కేశారని ఆరోపించారు. వన్నెకుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీ మహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేసిన పట్టాను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్, వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశీనాథన్, కార్పొరేటర్ శశికుమార్తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనుకునే ఉండే జాగాని చాలా వాల్యుబుల్ ల్యాండ్. మాకు మెడికల్ సెంటర్ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని కాశీనాయకర్ గారు, మళ్ళీ కమ్యూనిటీ హాల్ కావాలని చాలా చోట్ల వదలడం జరిగింది. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని కూడా ల్యాండ్ దొరకాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయానందరెడ్డి గారు మా కమ్యూనిటీ కోసము ఇంతగా శ్రమించి చేసినందున నేను ఓపెన్ గా చెప్తున్నా, మా కమ్యూనిటీ తరఫున మేమందరూ కూడా ఇవాళ అందరూ కూడా 100% కూడా ఉండి ఈయన ఎలక్షన్స్ లో కూడా తిరిగి ఈయన గెలిపించి తీరుదామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. పట్టాలు పొందిన విద్యార్థినులు దేశ సేవలో భాగస్వాములు కావాలి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత జమ. తిరుపతి జిల్లా లబ్ధిదారులకు 210.82 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేసిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి. ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు వెల్లడి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. పలమనేరులో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.